ఏంటి పువ్వు పట్టుకొని పోతున్నావు ఏడికి? డెకరేషన్ కోసం అమ్మా. డెకరేషన్ కోసమా? డెకరేషన్ కోసమేనా డిస్ట్రాక్షన్ కోసమా? ఏంది ఏం నడుస్తుంది? స్కూల్కి ఎవరైనా పూలు పట్టుకోపోతారా అని? ఓ పిల్ల పాలు తాగదామా అనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. మళ్ళీ నువ్వు కావాలన్నప్పుడు చెప్పు, వేడి చేసిస్తా. ఇంటలేవేంది? ఏంటో చాటింగ్? ఎవరితో చాట్ చేస్తున్నావు నువ్వు? గ్రూప్లో చాటింగ్ అమ్మా. ఎవరైనా గ్రూప్లో ఐ లవ్ యూ అని పెడతారా? ఇక్కడదే ఫోన్, ఇక్కడదే. ఎవరితో చేస్తున్నావు చూద్దాం. ఇక్కడదే ఎటుపోయింది? ఇప్పుడు ఏం చేసినావే? ఏం తీయొస్తలేదు నాకు. ఏడ చేసినావు? ఏడ చాట్ చేసినావు చూపి. ఓ పిల్ల, ఈరోజు నాన్న సామాన్లు రాసి పెట్టు, తీసుకొస్తా అని చెప్పిండు ఇంట్లోకి సౌదాలు. నీకేమన్నా కావాలా చెప్పు, రాసేస్తా ఇప్పుడే. తర్వాత అది రాలే ఇది రాలే అని అనుకుంటూ మొత్తుకుంటావు. చెప్తే వినావు. ఎక్కడా చాక్లెట్? ఫ్రెండ్ ఇచ్చింది. ఫ్రెండ్ ఇచ్చిందా? చూసి దోస్తానాలు ఎక్కువైతున్నాయి. ఏమైంది? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా బొమ్మను పట్టుకొనే ఉన్నావు. కొంచెంసేపు అమ్మతో కూడా మాట్లాడొచ్చు కదా. నీతో మాట్లాడితే తలనొప్పి వస్తుంది నాకు. నాతో జరసేపు మాట్లాడితే నీకు నెత్తి నొప్పి వస్తుందా? మంచిగా ఉన్నావు, మాట్లాడొద్దు అయితే. ఫ్రెండ్స్తోని బయట తిరగమంటే తిరుగుతావు, అమ్మతో మాట్లాడడానికి వస్తుంది నీకు నెత్తి నొప్పి. ఆ బొమ్మ ఎవరిచ్చింది ఇంతకు నీకు? ఫ్రెండ్ ఇచ్చిందమ్మా. అమ్మ రెడ్ డ్రెస్ ఎక్కడుంది? కనిపిస్తలేదు. రెడ్ డ్రెస్ ఎందుకే ఇప్పుడు? ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నా. ఫ్రెండ్స్తో బయటికి పోతున్నావా? ఇప్పుడు ఎందుకు పోతున్నా? చూస్తున్నా తిరుగుళ్ళు బాగా అవుతున్నాయి. మీ నాన్నకు అడుగు, నాకు తెలియదు బయటికి పోయే సంగతి. నన్ను ఒప్పుకుంటే పంపిస్తా. అబ్బా ప్లీజ్ అమ్మా, చెప్పినా కదా. అబ్బా ప్లీజ్ అమ్మా. అక్కడ మూలకుంది చూడు, తీసుకో. కాల్ చేస్తా, లొకేషన్ కూడా పెడతా. సరే పో, కానీ మధ్యలో ఫోన్లో చేస్తా ఉండు. లొకేషన్ పంపి నాకు. జర లేట్ అయినా సరే నేను మీ నాన్నకు చెప్తా బిడ్డ, చూసుకో. మళ్ళా లేట్ వస్తే నేను డోర్ కూడా తీయ, బయటనే ఉండాలి, రోడ్డు బయటనే.